కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసుకు సంబంధించి ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫన్ బకెట్ భార్గవ్కు సంబంధించిన కేసును కంపారిజన్ చేస్తే ఆ కేసుకు ఈ కేసుకు పూర్తి స్థాయిలో కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే నమోదైన ఎఫ్ఐఆర్లు కానీ, నమోదైన సెక్షన్స్ కానీ, పడ్డ శిక్ష కానీ, విచారణ విషయంలో కానీ ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, దాంట్లో భాగంగా ఆయన సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం బండి సంజయ్ గారికి గిఫ్ట్ ఇచ్చారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనమైన వ్యాఖ్యలు తెర మీదకి తీసుకొచ్చారు. అసలు బెయిల్ రావడం ఏంటి? విచారణ తుది దశకు చేరిందా, లేకపోతే విచారణలో పూర్తి స్థాయిలో కూడా నమోదైన కేసులు కానీ, ఎఫ్ఐఆర్లు కానీ, అటు మరోవైపు ఎఫ్ఐఆర్ పెట్టిన బాధితులకు సమాచారం చేరిందా, ఈ కేసు ఇక క్లోజ్ కాబోతుందా ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో లోతుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి మనం కోర్టు ఏం చెప్పిందో చూద్దాం, ఆ తర్వాత మిగతా వార్తల్లోకి వెళ్దాం. భగీరథకు బెయిల్ షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. పాస్పోర్ట్ అప్పగించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు. బాధితురాలున్న ప్రాంతాలకు వెళ్లరాదంటూ కోర్టు షరతులు. ఒకటి, కేంద్ర సహాయ మంత్రి కొడుకు కాబట్టి ఆయనకు బెయిల్ తొందరనే వచ్చిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నెటిజన్లు ఒక రకమైన చర్చ చేస్తున్నారు. ఇక రెండోది వచ్చేసి ఇక్కడ బెయిల్ రావడంతో పాటు ఖచ్చితంగా ఏ బెయిల్ ఇచ్చినా కూడా షరతులతో కూడిన బెయిల్ ఇస్తుంది. అది సహజంగా ఏ కోర్టు అయినా ఎవరైనా కావచ్చు, దానికి సంబంధించి షరతులు వర్తిస్తాయి. అయితే ఇందులో భాగంగా కూడా ఏ కేసైనా, అది సాధారణమైన కేసైనా, మధ్యంతర తీవ్రతంగా ఉన్న లేదా అతి తీవ్రత ఉన్న ఆ కేసులు అయినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకు పాస్పోర్ట్ కానీ, లేదా దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు, లేదా రాష్ట్రాన్ని విడిచి వెళ్లకుండా ఉండేందుకు రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఇందులో భాగంగా బండి భగీరథకు సంబంధించి పాస్పోర్ట్ అప్పగించాలో అంటూ ఒకటి చెప్పింది. ఇక బాధితురాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదంటూ కోర్టు షరతులు. ఎందుకంటే బాధితులను, సాక్షులను ప్రభావితం చేసే అంశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వెళ్లరాదు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు. సో మొత్తానికి బండి భగీరథకు హైకోర్టు ఉన్నత న్యాయస్థానం అయితే బెయిల్ అయితే మంజూరు చేసిన పరిస్థితి అయితే మనందరం చూసాం. ఇదే బెయిల్కు సంబంధించి మాజీ ఐపీఎస్ ఆఫీసర్, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో మొదటి నుండి కూడా చాలా సంచలనమైన స్టేట్మెంట్లు చేయడంతో పాటు విమర్శలు కూడా భారీగానే చేస్తున్నారు. దాంతోపాటు సాక్ష్యాలను కూడా అదే స్థాయిలో కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయంలో ఏం మాట్లాడిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించి ఏ అంశాలను తెర మీదకి తీసుకొచ్చిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాంటి అంశాలను మాట్లాడిండు అనేది ఒక్కొక్క ఎపిసోడ్ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాంట్లో భాగంగా అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది క్లియర్ కట్గా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సో బండికి రేవంత్ రెడ్డి బర్త్డే గిఫ్ట్. రేపు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్త్డే జూలై 11న. రేపు 11వ తేదీన బండి సంజయ్ బర్త్డే. మీ అందరికీ తెలుసో లేదో, నేనే ముందు అందరికీ తెలిసే ఉంటుంది. బండి సంజయ్ గారి బర్త్డే గిఫ్ట్ అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసే వ్యాఖ్యలు, రేపు బండి సంజయ్ బర్త్డే, అక్కడ బెయిల్ రావడం, మూడు కూడా సింక్ అయిపోయినాయి. మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బెయిలు, ఇక్కడ బర్త్డే, దాంతోపాటు రేవంత్ రెడ్డి యొక్క సహకారం. సో బండికి రేవంత్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. శబాష్, మిత్రుడు అంటే రేవంత్ రెడ్డిలా ఉండాలి. నిజంగా రేవంత్ రెడ్డి లాంటి మిత్రుడు దొరికితే చాలా మంది చాలా రకాలుగా కూడా ఏమేం చేయాలో అన్ని చేయొచ్చేమో అనిపిస్తుంది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాదనలో చాలా స్పష్టంగా కనబడుతుంది. లైంగిక దాడి ఆరోపణల కేసులో బండి కుమారుడికి బెయిల్ రావడం బాధాకరం. కేసు విచారణలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం. బాధితురాలకి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తెలంగాణ సమాజం బాసటగా ఉండాలి. ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఒకసారి లోతుగా కూడా పోయే ప్రయత్నం చేద్దాం. ఏమేమి మాట్లాడిండు, ఏమేమి ట్వీట్ చేసిండు అనేది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11న పుట్టినరోజు జరుపుకుంటున్న బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఇదేనా అంటూ కూడా ఆయన గురువారం ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు అంటూ కూడా చూడొచ్చు. శబాష్, స్నేహితుడు అంటే మిత్రుడు అంటే రేవంత్ రెడ్డిలా ఉండాలి అంటూ కూడా ఎక్స్ వేదికగా పూర్తి స్థాయిలో కూడా స్పందించిండు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ఎక్స్ వేదికగా ఎలాంటి అంశాలు చేసిండు, ట్విట్టర్ వేదికగా అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే
ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ఎక్స్ వేదికగా శభాష్ రేవంత్ రెడ్డి మిత్రుడంటే మీలా ఉండాలి అంటూ చురకలంటించాడు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని, కానీ ఇంతటి తీవ్రమైన కేసులో నిందితుడికి ఇంత త్వరలో బెయిల్ రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఇన్నాళ్ళు ఈ కేసులో బాధితురాలని ప్రజలు న్యాయ వ్యవస్థే కాపాడాయని, బాధితులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఉల్టా బిడ్డను హనీ ట్రాప్ కేసులో ఇరికించి అరెస్టు చేయాలని చూసిందని ధ్వజమెత్తారు. కేసు ప్రారంభం నుంచి ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, నిందితుడికి ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలనే ఉత్సాహం ప్రభుత్వ పెద్దలలో కొట్టొచ్చినట్టు కనిపించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో కేసులు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించిన రేవంత్ సర్కార్ ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించిందని, కనీసం దీనిపై సిట్టు కూడా వేయలేదంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేసిండు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా తీవ్రమైన కేసు. ఈ కేసుకు సంబంధించి ఇంత త్వరగా బెయిల్ రావడం బాధాకరమైన విషయం. మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ప్రాసిక్యూటర్ను అంటే పీపీని నియమించకపోవడం అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం తన యొక్క స్నేహితుడికి వకల్తా పుచ్చుకుంది అంటూ చెప్పే ప్రయత్నం. బయటపడ్డ రేవంత్ రెడ్డి బండి మైత్రి బంధం. గతంలో నిందితుడికి పరీక్షా పేరుతో రహస్యంగా మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఉన్న మైత్రి బంధం బయటపడిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర హోంమంత్రిగా, బండి సంజయ్ కేంద్రంలో మంత్రిగా ఉన్నంతకాలం ఆ బాధితురాలకి న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాయర్లు నిందితుడి తరపున నిలబడ్డారని, బాధితురాలు ప్రైవేట్ లాయర్ను ఆశ్రయించకపోతే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేదని పేర్కొన్నారు. అయితే 10 నుంచి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడాల్సిన నిందితుడు ఈరోజు ప్రభుత్వ అభయంతో బెయిల్పై వస్తున్నాడని, భవిష్యత్తులో అతడు ఇంకెన్ని ఘాతకాలకు పాల్పడతాడో ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ మైనర్ను కాపాడాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ సమాజాందేనని పిలుపునిచ్చారు. ఆమె భవిష్యత్తులో న్యాయం కోసం చేసే పోరాటానికి మనమందరం బాసటగా నిలబడాలని, బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక పిల్లగాడు ఉండే, మొన్న వాళ్ళ తల్లి జరిగిపోయినప్పుడు అతను చివరి చూపు చూడడానికి అక్కడికి వచ్చిండు. కన్నీరు మున్నీరవుతున్న ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా ఒక బాధాకరమైన ఆ దృశ్యాన్ని చూసి చాలామంది కూడా స్పందించారు. అయ్యో తెలుసో తెలియక తప్పు జరిగింది, సో మొత్తానికి శిక్ష అనుభవిస్తున్నాడు, కానీ వాళ్ళ కుటుంబం చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంది. ఆ పిల్లగాన్ని బయటికి తీసుకురావాలని కొంతమంది నెటిజన్లు అంటే సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తున్న దృశ్యాలు చూస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిజంగా చెప్పాలంటే కోర్టు పరిధిలో ధనవంతుడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం, రాజ్యాధికారం ఉన్నవాడికి ఒక న్యాయం, ఏ అధికారం లేని వాడికి ఇంకొక న్యాయం అన్నట్టుగా జరిగిపోతుంది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటలలో చాలా స్పష్టంగా కూడా కొట్టొచ్చే విధంగా కూడా కనబడుతున్నది. మీరు అందరూ కూడా చూడరు, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చిన్న చితక కాదు కదా. ఒక రాష్ట్రానికి సంబంధించి, అందులో ఒక జిల్లాకు సంబంధించిన బాస్, ఎస్పీ, ఐపీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి. దాంతోపాటుగా గురుకులాలకు సంబంధించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిండు. దాంతోపాటుగా ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. దాంట్లో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరిక, ఆ తర్వాత ఎంపీగా కంటెస్ట్ చేయడం, ఇప్పటికీ పదే బండి సంజయ్కి సంబంధించిన కేసు వ్యవహారంలో వాస్తవాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావడం, ఏంది ప్రెస్ మీట్లు పెట్టడం, సంచలనంగా మారిన పరిస్థితి చూస్తారు కదా. ఈ కేసు తీవ్రత అనేది చాలా భయంకరంగా ఉన్నప్పటికీ కూడా బెయిల్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తుంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే సంచలనమైన విషయాలను తెర మీదకి తీసుకొచ్చారు. దీని తర్వాత